గత శనివారం నాడు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని బాంబులతో అంతమొందించిన తర్వాత అప్పటి నుండి పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. బదులుగా ఇరాన్ ఇటు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులు ముమ్మరం చేసింది. దుబాయ్, ఖతార్లపై నిరంతరం దాడులు చేస్తూ గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక తాజాగా గురువారం నాడు ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరూట్పై బాంబుల వర్షం కురిపించింది. అలాగే ఇరాన్ నుండి వస్తున్న మిసైల్స్ను అడ్డుకుంది. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో ఇప్పటి వరకు సుమారు 1000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా లెబనాన్లో 70 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే సుమారు డజన్ కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అమెరికా, ఇజ్రాయెల్ వాదన విషయానికి వస్తే తాము ఇరాన్ అగ్రనాయకత్వాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని తమ చర్యను సమర్థించుకుంటోంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను పక్కన పెట్టే వరకు దాడులు ఆపేది లేదని, తమ అంతిమ లక్ష్యం ఇరాన్లో ప్రభుత్వాన్ని కూల్చడమని ఘంటాపథంగా చెబుతున్నాయి. ఇక గురువారం ఉదయం టెల్ అవీవ్పై ఇరాన్ భారీ మొత్తంలో మిసైల్స్ ప్రయోగించింది. దీంతో టెల్ అవీవ్తో సహా పలు పట్టణంలో హై అలర్ట్లు ప్రకటించింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. అయితే ఇరాన్ ప్రయోగించిన దాడుల వల్ల ఇజ్రాయెల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్ బహ్రెయిన్తో పాటు కువైట్పై దాడులు చేస్తోంది. యుద్ధాన్ని మరింత విస్తరించాలని చూస్తోంది. ఇక ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ లేదా హార్మోజ్ జలసంధిని మూసివేసింది. ఇక అమెరికా ఎలాంటి కుట్ర లేదా కుతంత్రాలకు పాల్పడినా ఈ ప్రాంతం మొత్తం మిలిటరీతో పాటు ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కుప్పకూలుస్తాయని హెచ్చరించింది. ప్రస్తుతం హార్మోజ్ జలసంధి మొత్తం కూడా తమ అదుపులో ఉందని ఇరానియన్ ఐఆర్జీసీ బుధవారం నాడు హెచ్చరించింది. ఇదిలా ఉంటే ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ను తుర్కియాపై ప్రయోగించింది. కాగా ఈ మిసైల్స్ వాయా ఇరాక్, సిరియా ద్వారా తుర్కియాకు వెళ్లేలోగానే నాటో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ధ్వంసం చేసినట్టుగా తుర్కియా అధికారులు తెలియజేశారు. ఇక తుర్కియా నాటోలో సభ్యదేశం అన్న విషయం తెలిసిందే. ఇక సౌదీ డిఫెన్స్ మినిస్ట్రీ మాత్రం ఆల్ ఖరాజ్పై నగరంపై వస్తున్నటువంటి 3 క్రూజ్ మిసైల్స్ను ధ్వంసం చేసినట్టుగా తెలిపింది. ఇక ఇజ్రాయెల్ గురువారం ఉదయం బీరూట్లో హెజ్బొల్లా స్థావరాలపై దాడులు చేసింది. బీరూట్లోని స్థానికులను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో బీరూట్ ఎయిర్పోర్ట్ హైవేపై కారులో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ తెలియజేసింది. గత శనివారం నుండి మొదలైన దాడుల్లో ఇప్పటి వరకు లెబనాన్లో 72 మంది ప్రాణాలు కోల్పోగా మరో 83,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇక ఇజ్రాయెల్ ఇరాన్కు చెందిన బసీజీ బిల్డింగ్పై దాడులు చేశామని తెలిపింది. కాగా ఇరాన్కు చెందిన పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్ ఆ బిల్డింగ్లో ఉంటుంది. జనవరిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తే ఖమేనీ ఈ పారామిలిటరీని దించి అమాయకులపై వేలాది మంది పౌరులను చంపడాన్ని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇలా ఉండగా ఇరాన్ ప్రభుత్వం జనవరిలో సుమారు 30,000 మంది నిరసనకారులను చంపిందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇక తాజాగా హిందూ మహాసముద్రంలో ఇరానియన్ యుద్ధ నౌకను అమెరికా సబ్మెరైన్ ముంచేసింది. కాగా అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ భద్రతా దళాలపై దాడులను ముమ్మరం చేసింది. ఇక అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ దీని గురించి వాషింగ్టన్లో ప్రస్తావిస్తూ గత మంగళవారం రాత్రి ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా యుద్ధ నౌక ముంచేసిందని చెప్పారు. కాగా శ్రీలంక అధికారులు 32 మంది రక్షించామని, 87 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపింది. కాగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ విచ్చలవిడిగా దాడి చేస్తున్నాయని ఇరాన్ ప్రభుత్వం టెలివిజన్ తెలియజేసింది. దాడుల వల్ల అయాతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా వేయాల్సి వస్తోందని ఇరాన్ టెలివిజన్ వెల్లడించింది. గత శనివారం నాడు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ను చంపేసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలకు లక్షలాది మంది హాజరయ్యే అవకాశాలున్నాయి. వారితో పాటు ఇరాన్కు చెందిన టాప్ లీడర్షిప్ కూడా హాజరు కాక తప్పదు. వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఇరాన్ సర్కార్ భయపడి ఖమేనీ అంత్యక్రియలు వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే ట్రంప్ అధికారాలకు కత్తెర వేయడానికి సెనెట్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ట్రంప్ ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో మిలిటరీ యాక్షన్ వదిలిపెట్టారు. ఆయన అధికారాలను కోత విధిస్తూ తీర్మానం ప్రవేశపెడితే 47 మంది వ్యతిరేకిస్తే 53 మంది ఆయనకు అనుకూలంగా ఓటు వేశారని ఫాక్స్ న్యూస్ తెలియజేసింది. అయితే రిపబ్లికన్ పార్టీ తరపున సెనేటర్ రాండ్ పాల్ ఒకరు ట్రంప్ను వ్యతిరేకించారు. మిగిలిన రిపబ్లికన్ సెనేటర్లు పార్టీ లైన్కు అనుకూలంగానే ట్రంప్కు మద్దతు ప్రకటించారు. ఇక డెమోక్రటిక్ పార్టీ తరపున జాన్ పెటర్మెన్ ఒకరే ట్రంప్ చర్యను సమర్థించారు. తీర్మానం వీగిపోవడంతో ట్రంప్కు కొండంత బలం వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇక ఫాక్స్ న్యూస్ పోల్స్లో ఇరాన్లో అమెరికా మిలిటరీ యాక్షన్ సరైందని అని ప్రశ్నిస్తే 10 మంది రిపబ్లికన్లో 8 మంది అనుకూలంగా ఓటు వేస్తే 2 వ్యతిరేకించారు. అదే డెమోక్రటిక్ పార్టీ విషయానికి వస్తే 10 మందికి గాను 8 మంది వ్యతిరేకించారు. ఇక 10 మంది ఇండిపెండెంట్లను తీసుకుంటే 6 మంది ట్రంప్ చర్యను వ్యతిరేకించారు. ఇక మిలిటరీలో పనిచేసిన వారిలో 59% మంది ఇరాన్లో అమెరికా దాడిని సమర్థించారు. మొత్తానికి ఇరాన్పై తీసుకున్నటువంటి నిర్ణయం సరైందని రిపబ్లికన్లు అంటే డెమోక్రట్లు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇక ఇరాన్కు చెందినటువంటి పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్ తాజాగా ఒక వార్నింగ్ జారీ చేసింది.
తమపై దాడులు చేస్తే మిడిల్ ఈస్ట్ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే హార్మోజ్ జలసంధి ద్వారా ఆయిల్ ట్యాంకర్ ట్రాఫిక్ 90% క్షీణించిందని మెరైన్ట్రాఫిక్.com వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోయాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. ఇక గురువారం నాడు కువైట్ సముద్ర తీరం నుండి ఒక ట్యాంకర్ బయలుదేరగానే పెద్ద పేలుడు వినిపించింది. ట్యాంకర్ నుండి ఆయిల్ అంతా కూడా పెర్సియన్ గల్ఫ్ సముద్రంలో చెందింది. బ్రిటిష్కు చెందిన మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ UKMTO దీని గురించి సమాచారం ఇస్తూ ఈ ఘటన ముబారక్ ఆల్ కబీర్ ఏరియాలో జరిగిందని వెల్లడించింది. ఆయిల్ ట్యాంకర్ పేలుడు సమయంలో భారీ శబ్దం వినిపించిందని, అక్కడికి సమీపంలోనే ఒక చిన్న ఎయిర్ క్రాఫ్ట్ వెళ్లడం కనిపించిందని తెలియజేసింది. అయితే నౌకలోని సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారని UKMTO పేర్కొంది. ఇక ఇరాన్లో ఖామేనీ వారసుడి ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది. ఇక ఖామేనీ విషయానికి వస్తే 37 సంవత్సరాల పాటు ఆయనను ఇరాన్ను పాలించాడు. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ షా ప్రభుత్వాన్ని కూల్చేసి రుహుల్లా ముసాఫీ ఖామేనీ 1979 నుండి 1989 వరకు ఆయన సుప్రీం లీడర్గా కొనసాగారు. ఆయన మృతి తర్వాత అయతుల్లా అలీ ఖామేనీ బాధ్యతలు స్వీకరించారు. కొత్త సుప్రీం లీడర్ కోసం ఖామేనీ రెండవ కుమారుడు ముజాబా ఖామేనీ పోటీ పడుతున్నారు. అయితే ఆయన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన దాఖలా లేవు. అలాగే ప్రభుత్వంలో ఉన్నత పదవి చేపట్టలేదు. అయితే పాశ్చాత్య దేశాలను వ్యతిరేకించే వారికి సుప్రీం లీడర్ పదవిని కట్టబెట్టాలనే ఆలోచనలో ఉంది ఇరాన్ సర్కార్. ఇక ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టరీ కార్జ్ ఎక్స్లో ఒక పోస్ట్ పెడుతూ కాబోయే ఇరాన్ సుప్రీం లీడర్కు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చాడు. అమెరికాను ఇజ్రాయెల్ను బెదిరిస్తే ఖామేనీకి పట్టిన గతే పడుతోందని హెచ్చరించారు. ఇక చైనా తీరిగ్గా ఇప్పుడు స్పందించింది. మిడిల్ ఈస్ట్కు తమ ప్రత్యేక ప్రతినిధి పంపుతున్నట్టుగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చెప్పారు. ఇరాన్ తమకు సన్నిహిత భాగస్వామి అని చెప్పారు. తెహరాన్ తమ సార్వభౌమత్వం కోసం పోరాడుతోందన్నారు. తక్షణమే అమెరికా ఇజ్రాయెల్లో ఇరాన్ దాడులు ఆపాలని కోరింది తప్ప ఇరాన్కు అండగా నిలుస్తామని ఇటు అమెరికా ఇజ్రాయెల్కు గట్టి హెచ్చరికలు మాత్రం చేయలేకపోయింది. ఇక చైనా పేపర్ టైగర్ అని ఇప్పటికే సోషల్ మీడియాలో జోకులు పేలుతూ ఉన్నాయి. పొరుగున ఉన్న తైవాన్ను ఆక్రమిస్తామంటూ ప్రతి ఏడాది డీల్ చేయడం తప్ప చైనా చేసింది ఏమీ లేదు. ఒకవేళ తైవాన్ను ఆక్రమిస్తే అమెరికా రంగంలోకి దిగుతుందని డ్రాగన్కు భయం. అందుకే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటుంది.